హలో కాశీ, ఎలా ఉన్నావు మిత్రమా? నిన్ను కలిసి చాలా కాలం అయింది. గజేంద్ర, నీకోసమే ఎదురు చూస్తున్నా. నన్ను దారిలో దావాత కోసం వచ్చావా, లేక అందమైన అమ్మ కనపడితే కాలక్షేపం చేసి వచ్చావా? లేదు కాశీ, అలాంటి వ్యవహారాలకి కాస్త దూరంగా ఉంటున్నా. ముందుకా పొందుకా రెండిటికి కాశీ. చూడు గజేంద్ర, మనలాంటి పాపాత్తులకు మందులేంది మజాక లేదు, మనశ్శాంతి ఉండదు. పొందులేంది రాత్రికి నిద్ర ఉండదు. ఆ రెండింటిని ఎంజాయ్ చేసే మనసు మనది. కరెక్టే కాశీ. నువ్వు ఈ మధ్య ఆంధ్ర అమ్మాయిలతో బాగా ఆడుకుంటున్నావట. ఆడుకోవటం వాడుకోవటం అలవాటైన మనుషులు కన్నుబడిన ఆడదాన్ని అన్ని రకం చేయకుండా, తనుపు తీరాన్ని మించకుండా మనను మించిన మనగాళ్ళు ఎవరైనా ఉండారా గజేంద్ర? పాడు చేసి పైకి పంపించడంలో మనకన్నా పోటుగాళ్ళు, మనల్ని మించిన పోటుగాళ్ళు ఇంకా ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు కాసే. ఇంతకీ పనేంటి గజేంద్ర? అన్ననే అర్జెంటుగా కలవాలని కబురు పంపావు. అవును కాసే, ఒక ముఖ్యమైన పని మీదే వచ్చా. చెప్పు గజేంద్ర. మానాలు తీయాలా, ప్రాణాలు తీయాలా? కాసే, మన మైనింగ్ దందాకి అడ్డు వచ్చాడని ఆ కలెక్టర్ గారిని వాడి పిల్లాన్ని పైకి పంపించాం. ఒక సిబిఐ గాడు ఆ కేసుని తవ్వి 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 మా అన్నను నన్ను కట్టకట్టాల్లో పెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. సీడైనా సెంట్రల్ ఆఫీసర్ అయినా మనం చూస్తే పోసుకోవాలి. అలాంటిదే వాడెవడో చిత్రపిల్ల చెల్లేగితే అక్కడ అట్టంగా నరికి పారేయాల్సింది. ఏడా ఎడగరైపోయింది గజేంద్ర. వాడు అసమర్థుడు కాదు, అభిమన్యుడు కడుపున పట్టిన అసాధ్యుడు. అనుబాబు కన్నా పవర్ ఉన్నవాడు, ముట్టుకుంటే మసి చేసేలా ఫైటింగ్ దిగితే మనలాంటి డేవిడ్స్ ని ఢీ కొట్టేలా దమ్మున్న మనగాడిలే కనిపిస్తున్నాడు కాశీవాడు. అంత దమ్మున్న మనగాడవాడు ఎవడాడు? వాడి పేరు సూర్య, టైగర్ సూర్య, సిబిఐ ఆఫీసర్. టైగర్లే తలదండి మనం మనలాంటి అంకం కొరతలో పెట్టుకుంటే పైకి పోవటమే కానీ బతికి భూమి మీద తిరగలేడు గజేంద్ర వాడు. కానీ కసే వాడి స్పీడు దూకుడు చూస్తుంటే సెన్సేషనల్ క్రియేట్ చేసేలా కొమరం భీమ్లా కనిపిస్తున్నాడు. రౌద్రంలో రాముడ్లా రణరంగంలో దిగితే భీముడ్లా రణరంగంగా మారాక మనలాంటి రౌడీల్ని రఫ్పాడించే రౌడీ టైగర్ లా కనిపిస్తున్నాడు వాడు. అయితే ఆ
సూరిగారి తలనరికి ఉండండి, మన సెంట్రల్ ఆఫీస్ పార్సల్ చేద్దాం. మరో కూడా ఆ కేసు పట్టుకోవాలంటేనే పారిపోవాల్సిందే. అయితే అయితే వాడి చావు చూసే ఈ పల్నాటి ప్రాంతంలో మాతో పెట్టుకోవాలని ఎవరికైనా ఆలోచన వస్తే వణుకు పుట్టాల్సిందే. వాడి చావు రక్త చరిత్ర కన్నా ఘోరంగా ఉండాలి. మరొక రక్త చరిత్ర కావాలి. కాసే ప్లాన్ రెడీ చేయి, వస్తా కాసే, ప్లాన్ రెడీ చేయి. బావా బావా సూర్య బావా, నువ్వెప్పుడొచ్చావు? నేను వచ్చి చాలా సేపు అవుతుందిరా కానీ ఏంటి తమరు పగలే కలలు కంటూ ఉన్నారు? ఎవరి కోసమో? సారీ గీత, నువ్వు రావడం గమనించుకోలేదు. ప్రేమలో పడితే ఇంతలే బావా, నేను నాన్న వాళ్ళు ఎవరు గుర్తున్నదు. ఆరాధిస్తున్నా. ఎవరిని? ఆమె అందాన్ని ఆరాధిస్తున్నావా? ఆమె రూపాన్ని. బావా ఆమె నీ ప్రేమ నప్పుకుంటే? నొచ్చుకోను, నా బ్యాట్లెక్కని వదిలేస్తా. ఆ ప్రేమ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. బావా అందరూ నీలెక్క ఆలోచిస్తే ఈ యాసిడ్లు ఈ రోగాలు అనేవి ఏమి జరగవు కదా బావా. చూడు గీత, మనం ఇష్టపడలేదని అవతల వాళ్ళు కూడా ఇష్టపడాలని రూల్ ఏం లేదు. మనల్ని కూడా వాళ్ళు ఇష్టపడాలి, ఎవరిష్టం వాళ్ళది. జీవితం చాలా చిన్నది, చాలా విలువైనది. కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తాయి. మరొకరు ఛాయం చేసి ఒడ్డుకి చేర్చలే కానీ ముంచే ప్రయత్నం చేయకూడదు. బావా అందరూ మగాళ్ళు నీలాగా ఆలోచిస్తే చాలా బాగుండదు బావా. థ్యాంక్ యూ గీత. బావా ఇంకా నువ్వు ఏం మాత్రం ఆలస్యం చేయకుండా నీ ప్రేమ విషయం ఆమెకు చెప్పేసి వెళ్ళు. ఇంకా ఆలస్యం చేయాలి గీత. ఐ లవ్ యూ గీత, ఐ లవ్ యూ. బావా ఐ లవ్ యూ గీత, ఐ లవ్ యూ.